లెంత్ 3Dలో కూడా లెంత్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ మారకపోతే రీజనరేట్ అనేది క్లిక్ చేసినారంటే అప్డేట్ అనేది అర్థం అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసినారంటే ఇవన్నీ అసెంబ్లీలో మాక్సిమం మనకి యూస్ అవుతుంది. కట్ కాపీ పేస్ట్ అనేది పేస్ట్ డిలీట్ ఇవన్నీ మనం స్కెచ్లోనే చూసింటాం. సేమ్ అదే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినారంటే డేటమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. డేటమ్స్ అంటే ఉన్న కోఆర్డినేట్ సిస్టమ్స్ని బేస్ చేసుకొని ఇలా కోఆర్డినేట్ సిస్టమ్ క్రియేట్ చేసుకునేది, పాయింట్స్, యాక్సిస్ సిస్టమ్ ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు. పార్ట్ డిజైన్ లోపలికి ఇన్వాల్వ్ అయినాక మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు ఈ స్కెచ్ని బేస్ చేసుకొని అంటే నేను ఇన్సేపు ఏం చూసినా ఓన్లీ స్కెచ్ మాత్రమే డ్రా చేస్తున్నాం. ఇప్పుడు నేను వేసే స్కెచ్ని 3Dకి ఎలా కన్వర్ట్ చేసేది అది ఇక్కడ పార్ట్ డిజైన్ అంటారు. ఏ ప్లేన్ అయితే కావాలో ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్కెచ్ అనే ఆప్షన్ వస్తుంది. లేటెస్ట్ వర్షన్స్లో అయితే ఇక్కడ క్లిక్ చేసిన పైన వచ్చేస్తుంది, లేకపోతే ఇక్కడ స్కెచ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసుకొని స్కెచ్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా క్లిక్ చేసి స్కెచ్ లోపలికి వెళ్తాను. ఇక్కడేమంటే ఆటోమేటిక్గా నార్మల్ 2 అనేది క్రియేట్ అయిపోతుంది. మనకు ఆటోమేటిక్గా ప్యారల్ వ్యూ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇలా క్రియేట్ అవ్వకుండా ఇలా ఏదైనా రొటేట్ అయి నిలబడిందంటే ఇక్కడ స్కెచ్ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. స్కెచ్ వ్యూ క్లిక్ చేసినారంటే అది ప్యారల్గా వచ్చి నిలబడుతుంది. నేనేమంటే డిఫాల్ట్గా పెట్టుకున్నాను ప్యారల్గా క్రియేట్ అవ్వాలనేసి. కొంతమందికి ఇప్పుడే ఇన్స్టాల్ చేసింటే ఆ ప్యారల్ అనేది యాక్టివేషన్లో ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే స్కెచ్ వ్యూ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్యారల్గా పెట్టాలనుకుంటే ఫైల్లోకి ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్లో స్కెచర్ లోపలికి వెళ్ళండి. స్కెచర్ లోపలికి వెళ్ళారంటే కిందకి వెళ్ళండి. మేక్స్ ది స్కెచింగ్ ప్లేన్ ప్యారలల్ టు ది స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ప్యారలల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నాకు ఆటోమేటిక్గా ప్యారలల్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ మనం చూసేది వచ్చి ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ చూసాం. ఎక్స్ట్రూడ్కి ఏమంటే ఒక క్లోజ్డ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏమంటే మనకి పార్ట్ డిజైన్ ఒకే దాంట్లో ఉంటుంది, సర్ఫేస్, షీట్ మెటల్ ఈ 3 ఒకే దాంట్లో ఉంటుంది. మీరు ఓపెన్ స్కెచ్ చేసుకుంటే సర్ఫేస్గా క్రియేట్ అవుతుంది, క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అయితే ఎక్స్ట్రూడ్గా క్రియేట్ అవుతుంది. క్లోజ్డ్ ఆబ్జెక్ట్ మీకు సర్ఫేస్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ ఒకటి డ్రా చేసుకుంటున్నాను. రెక్టాంగిల్ డ్రా చేసుకొని మిడిల్ మౌస్ బటన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే అనేది క్లిక్ చేస్తున్నాను. జూమ్ ఇన్, జూమ్ అవుట్. స్క్రోల్ బార్ని అప్వర్డ్స్ స్క్రోల్ చేసినారంటే జూమ్ అవుట్ అవుతుంది. డౌన్వర్డ్ స్క్రోల్ చేసినారంటే అంటే మీ దగ్గరికి లాగినారంటే స్క్రోల్ బార్ని రోల్ చేసినారంటే జూమ్ ఇన్ అవుతుంది. జూమ్ ఇన్, జూమ్ అవుట్. ప్యాన్ చేసుకోవాలంటే షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి ప్యాన్ చేసుకోవాలా. లేదు ఓన్లీ మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మూవ్ చేసినారంటే రొటేట్ అవుతుంది. స్కెచర్లో ఏమంటే మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి రొటేట్ చేస్తే మౌస్ని మూవ్ చేస్తే మూవ్ అవుతా ఉంది. ఇక్కడ ఏమంటే అలా రొటేట్ మూవ్ చేసినారంటే రొటేట్ అవుతుంది. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మూవ్ చేసినారంటే ప్యాన్ అవుతుంది. లేదు నాకు ప్యారలల్గా కావాలనుకుంటే మళ్ళీ స్కెచ్ వ్యూ అంటే మనం స్కెచ్ క్లిక్ చేసిన స్కెచ్ వ్యూ అనేది వస్తుంది. ఓకేనా, మన స్కెచ్ అయితే ఇక్కడ ఉంది చూడండి. స్కెచ్ 1 అనేసి ఉంది. దాన్ని ఏం చేసుకుంటామంటే ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ట్రూడ్ క్లిక్ చేసినారంటే ఎక్స్ట్రూడ్ యొక్క హైట్ ఎంత కావాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైట్ అనేది ఎంత కావాలో అంత యాక్టివేట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా మార్చుకోవచ్చు. నాకు 400 mm కావాలా, 400 ఇచ్చి ఎంటర్ చేశాను. లేకపోతే ఇక్కడ ఎలా మార్కుని చూసినారా దాన్ని క్లిక్ చేసినా ట్రాక్ చేసుకోవచ్చు. లేదు నేను ఇక్కడ నుంచి మార్చుకుంటానంటే ఇక్కడ నుంచి కూడా మార్చుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసినారంటే 3 ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ చూసినారంటే మిర్రర్ ఎక్స్టెండ్ అంటారు. నాకు ఈ పక్క ఆ పక్క సేమ్ లెంత్తో కావాలా. చూడండి ఈ టోటల్ లెంత్ అనేది 401 ఉంది. ఈ పక్క హాఫ్ వచ్చేసింది, ఈ పక్క హాఫ్ వచ్చేసింది. అలా కాకుండా నాకు ఒక సైడే కావాలంటే బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. లేదు నేను ఈ పక్క ఇప్పుడు మిర్రర్ ఎక్స్టెండ్ పెట్టుకున్నామంటే బోత్ సైడ్ సేమ్ వాల్యూ ఉంటుంది. అవునా, అలా కాకుండా నాకు ఈ పక్క 401 mm ఉండాలా, ఆపోజిట్ సైడ్లో వచ్చి ఒక 500 mm ఉండాలనుకోండి. ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్లో ఇక్కడ నన్ను అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఎంత వాల్యూ కావాలో అంత వాల్యూ 500 కావాలంటే 500 ఇచ్చి ఎంటర్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే ట్యాపర్ యాంగిల్ యాడ్ ట్యాపర్ అనేసి ఉంది. యాడ్ ట్యాపర్ యాక్టివేట్ చేశాను. ట్యాపర్ యాంగిల్ ఏదైనా కావాలంటే ట్యాపర్ యాంగిల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా. లేదు ట్యాపర్ వద్దనుకుంటే ట్యాపర్ అనేది ఆఫ్ చేసేయండి, డియాక్టివేట్ అయిపోతుంది. క్యాప్ ఆడియన్స్ అనేది డియాక్టివేషన్లో ఉంది. ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే సర్ఫేస్ మోడల్లో ఉన్నప్పుడు యాక్టివేట్ అవుతుంది. అది ఎలాగో చూసాం. ఓకేనా, మళ్ళీ ఆప్షన్స్లో ఇక్కడ ప్లేస్మెంట్లో చూసినట్టు ఓన్లీ స్కెచ్ మనము ఏ స్కెచ్ అయితే వేసుకున్నామో దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం కదా. స్కెచ్ని వేరే స్కెచ్ ఏదైనా వేసుకోవాలంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేసి మళ్ళీ స్కెచ్ అనేది డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను సర్ఫేస్కి మార్చుకోవాలా అంటే ఇక్కడ సర్ఫేస్ అనే ఆప్షన్ ఉందా. ఇప్పుడు సాలిడ్గా ఉంది చూడండి, సాలిడ్ కనిపిస్తుందా మీకు. లేదు నేను ఇప్పుడు సర్ఫేస్కి కన్వర్ట్ చేసుకోవాలంటే సర్ఫేస్ అనేది క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు సర్ఫేస్గా హలోగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళండి. క్యాప్ ఆడియన్స్ అనేది యాక్టివేషన్లో ఎనేబుల్ అయింటుంది. ఇప్పుడు కావాలంటే మీరు క్యాప్ ఆడియన్స్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బోత్ సైడ్స్ కవర్ అయిపోతుంది, బట్ సర్ఫేస్గానే ఉంటుంది. ఫస్ట్ సాలిడ్ పెట్టుకుంటాం. క్యాప్ ఆడియన్స్ అనేది డియాక్టివేట్ అయిపోయింది. ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది మనకి సాలిడ్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఏ ఫేస్లో కావాలో ఆ ఫేస్లో మళ్ళీ స్కెచ్ డ్రా చేసుకోవచ్చు. అది నేను సర్ఫేస్ పెడతాను చూడండి. దీనిపైన ఏదైనా ఒక ఫేస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎడిట్ డెఫినిషన్ అంటారు. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇలా మారిపోతుంది. మళ్ళీ కావాలంటే మీరు ఇప్పుడు సర్ఫేస్ పెడతాను చూడండి. సర్ఫేస్ పెట్టేసి ఓకే మీకు కలర్లోనే డిఫరెన్షియేట్ అవుతుంది. పార్ట్ డిజైన్ వేరేలాగా ఉంటుంది, కలర్ సర్ఫేస్ వేరేలాగా ఉంటుంది. పార్ట్ డిజైన్ సర్ఫేస్ షీట్ మెటల్ ఒకే దాంతో కవర్ అయిపోతుంది. షీట్ మెటల్ సపరేట్గా కూడా ఒక మాడ్యూల్ ఇచ్చిండారు. అలా కాకుండా లేకపోతే మీరు ఇక్కడ నుంచే కూడా షీట్ మెటల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని మీ షీట్ మెటల్ కన్వర్ట్ చేసుకోవాలి మళ్ళీ ఎడిట్ చేయండి. ఇక్కడ షీట్ మెటల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సాలిడ్కి వెళ్ళిపోతాను. సాలిడ్లో షీట్ మెటల్ ఎంత కావాలా థిక్నెస్ చూడండి. అంతే కదా, ఒక సాలిడ్ ఆబ్జెక్ట్కి లైట్గా థిక్నెస్ అప్లై చేస్తే షీట్ మెటల్ కదా, షీట్ మెటల్ యొక్క థిక్నెస్ ఎంత కావాలా దాన్ని ఫ్లిప్ చేసుకోవాలంటే ఫ్లిప్ చేసుకోవచ్చు. స్కెచ్కి పైన కావాలంటే పైన, కింద కావాలంటే కింద, ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు నాకు సాలిడ్గానే కావాలా షీట్ మెటల్ వద్దనుకుంటే షీట్ మెటల్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ చూసినారంటే నాకు ప్రివ్యూ ఎలా ఉంటుంది, ప్రివ్యూ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ ఇలా ఉంటుంది. మళ్ళీ ప్లే ఇచ్చినారంటే మళ్ళీ ఓకే అవుతుంది. మళ్ళీ ఏమైతే మాడిఫికేషన్ కావాలో అవన్నీ సెట్ చేసుకొని ఓకే. ఇప్పుడు చూసినారంటే మనకి పార్ట్ డిజైన్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే ఒక రెక్టాంగిల్ వేసి ఎక్స్ట్రూడ్ చేసుకునేసినాం. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ మీద ఇంకొక ఆబ్జెక్ట్ కావాలా. ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. స్కెచ్ లోపలికి వెళ్ళండి. నార్మల్ టు అదే తీసుకునేది, ఎందుకంటే మనం అక్కడ యాక్టివేట్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు నాకు ఒక సర్కిల్ కావాలంటే సర్కిల్ మనం ఏ ఫేస్ మీద అయితే డ్రా చేసామో ఆ ఫేస్ మీదే ఉంటుంది. ఓకే
మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి రొటేట్ చేసుకోవచ్చు. ఈ కంట్రోల్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, అలవాటు అయిపోతుంది. ఎక్స్ట్రూడ్ యొక్క హైట్ ఎంత కావాలో అంత హైట్ అనేది ఇస్తాం. మీరు రివర్స్ డైరెక్షన్లో పోయినారంటే కట్ అవుతుంది. లేదు నాకు రివర్స్ డైరెక్షన్లో కూడా ఎక్స్ట్రూడే కావాలంటే ఎక్స్ట్రూడ్ యాక్టివేట్ చేసుకోండి. రిమూవ్ మెటీరియల్ తీసేసినారంటే ఎక్స్ట్రూడ్ అవుతుంది. చూడండి, లేదు నాకు రిమూవ్ మెటీరియల్ అనేది యాక్టివేట్ చేసినారంటే హోల్ లా క్రియేట్ అవుతుంది. ఇవన్నీ సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు హోల్ యొక్క డెప్త్ కూడా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. నేను ఇంకా తగ్గించుకున్నాను. చూడండి, సగం వరకే ఉంటుంది హోల్. మనం ఎంతవరకు అయితే పెట్టుకున్నామో అంతవరకే ఉంటుంది. ఓకే ఇచ్చినారంటే హోల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎక్స్ట్రూడ్ అయితే మీకు నీట్గా అర్థమైంటుంది. నెక్స్ట్ ఏముంది, రివాల్వ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎక్స్ట్రూడ్ని ఓకే అంటే ఇది వచ్చి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్తో ఉంటుంది. అంటే మెయిన్ ఆబ్జెక్ట్ని డిలీట్ చేసి ఆటోమేటిక్గా హోల్ కూడా డిలీట్ అయిపోతుంది. డిలీట్. ఓకే చూడండి, ఇప్పుడు నేను వేరే ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు మనం ఏదైనా రివాల్వ్ చేయాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోజ్ ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసుకొని కంపల్సరీ సెంటర్ లైన్ అనేది డ్రా చేయాలి. అది కూడా డేటంలో ఉండే సెంటర్ లైన్. స్కెచ్ మాడ్యూల్ చెప్పేటప్పుడు చెప్పింటాను, ఇక్కడ ఉండే సెంటర్ లైన్ యూస్ చేయకూడదు, ఇక్కడ ఉండే సెంటర్ లైన్ యూస్ చేయాలా. సెంటర్ లైన్ యాక్టివేట్ చేసుకొని సెంటర్ లైన్ అనేది డ్రా చేశాను. మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు చూసినారంటే రివాల్వ్ అనేది యాక్టివేట్ చేశాను. రివాల్వ్ సమ్ టైమ్స్ ఏం చేశారంటే హారిజాంటల్గా ఒక సెంటర్ లైన్ డ్రా చేశారు, వర్టికల్గా ఒక సెంటర్ లైన్ డ్రా చేశారు. రివాల్వ్ చేయమంటే రివాల్వ్ అవ్వదు. అంటే మీ సెంటర్ లైన్ రెండు డ్రా చేయదండి. ఒక సెంటర్ లైన్ మీకు ఏ యాక్సిస్లో రివాల్వ్ అవ్వాలో ఆ యాక్సిస్లో సెంటర్ లైన్ అనేది డ్రా చేసుకోండి. అలా ఇక్కడ స్కెచ్ కాదు, యాక్సిస్ని మార్చుకునేసాం. కావాలంటే జెడ్ యాక్సిస్లో కావాలా, ఈ కోఆర్డినేట్ సిస్టమ్ చూసినారా, దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు రివాల్వ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఏ యాక్సిస్ అయితే కావాలో ఆ యాక్సిస్లో రివాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. రివాల్వ్ కమాండ్ కూడా సేమ్ అదే ఆప్షన్స్ ఉంటుంది. సర్ఫేస్లో కావాలంటే సర్ఫేస్లో యాక్టివేట్ చేసుకుంటాం. 360 డిగ్రీస్ వద్దు, నాకు తక్కువ కావాలనుకుంటే 280 ఇస్తున్నాను. 280 ఇచ్చేయంటే చూడండి సర్ఫేస్గా ఉంది. ఇప్పుడు లేదు నాకు సాలిడ్ కావాలంటే సాలిడ్, లేదు షీట్ మెటల్ కావాలంటే షీట్ మెటల్, ఏది కావాలంటే అది యాక్టివేట్ చేసుకొని ఓకే ఇచ్చేయండి. ఆటోమేటిక్గా రివాల్వ్ కమాండ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది కూడా అర్థమైంటుంది. నెక్స్ట్ చూసినారంటే స్వీప్ అనే ఆప్షన్ ఉంది. స్వీప్ కావాలంటే ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్. దీనికి ఏమంటే ఒక పాత్ ఒక ప్రొఫైల్ ఉండాలి కాబట్టి నేను ఒక స్ప్లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు చూసినారంటే ఒక స్ప్లైన్ నాకు అయితే ఒక పాత్ అయితే ఉంది, ఒక ప్రొఫైల్ కూడా కావాలి కాబట్టి స్వీప్ కమాండ్ లోపలికి వెళ్ళిపోండి. పాత్ ఇదే కదా, ఈ పాత్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక యారో మార్క్ వచ్చింది. యారో మార్క్ దగ్గర మనం స్కెచ్ అనేది డ్రా చేయాలి, అంటే ప్రొఫైల్ ఒకటి డ్రా చేయాలి కాబట్టి స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ చూసినారా మనకి యాక్సిస్ లాగా క్రియేట్ అయింది 2 లైన్స్. అక్కడే మన ప్రొఫైల్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సర్కిల్ ఒకటి తీసుకొని ఈ ప్లేస్లో ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తాను. మిడిల్ మౌస్ బటన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే చూసినారంటే ఇప్పుడు మనకి స్వీప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే చూడండి, మనకి ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో అది ఆ పాత్రలో స్వీప్ లాగా క్రియేట్ అయిపోతుంది. ఇది వచ్చి స్వీప్. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, హెలికల్ స్వీప్ అనే ఆప్షన్ ఉంది. హెలికల్ స్వీప్ ఎలా డ్రా చేయాలో చూస్తాం. కంట్రోల్ Z ఇస్తున్నాను. ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తాను. ఒక సర్కిల్ ఒకటి డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుని దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం. ఓకే, ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ లోపలికి వెళ్ళేసి ఎక్స్ట్రూడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎంత అయితే ఎక్స్ట్రూడ్ కావాలో అంత ఎక్స్ట్రూడ్ అనేది చేసుకుంటాను. ఓకే, షిఫ్ట్ పట్టుకొని మా మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి కింద మూవ్ చేసినారంటే ప్యాన్ అవుతుంది. ఇప్పుడు ఏం కావాలి మనకి, హెలికల్ స్వీప్ కావాలా కాబట్టి హెలికల్ స్వీప్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటాను. యాక్టివేట్ చేసుకున్నాక ఇప్పుడు ఏమంటే మనకి రెఫరెన్స్లో చూసినారంటే ప్రొఫైల్ లేదు, యాక్సిస్ లేదు కాబట్టి డిఫైన్ లోపలికి వెళ్తున్నాను. డిఫైన్ ఈ పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ మనము ఇక్కడ డ్రా చేసిన సర్కిల్ అనేది ఈ దానికి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్ళండి. కంపల్సరీ మనం ఏం చేయాలంటే ఒక సెంటర్ లైన్ డ్రా చేయాలా. సో నేను సెంటర్ లైన్ తీసుకొని సెంటర్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ హెలిక్స్ యొక్క హైట్ ఎంత ఉండాలా ఆ హైట్ని కూడా డిఫైన్ చేయాలి కాబట్టి నాకు ఇక్కడ నుంచి ఎక్కడి వరకు అయితే కావాలో మీకు హెలిక్స్ అక్కడ వరకు క్లిక్ చేసుకోండి. లైన్ డ్రా చేసి ఓకే ఇచ్చేయండి. ఆటోమేటిక్గా హెలిక్స్ అనేది క్రియేట్ అవ్వాలా. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఏ సెకండ్, ప్రొఫైల్ యాక్సిస్ అయితే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్కెచ్ అనే ఆప్షన్ ఉందా, స్కెచ్ లోపలికి వెళ్ళండి. మీకు ఏదైతే కావాలో ఆ షేప్ని ఇక్కడ చూసినారంటే 2 యాక్సిస్ పాయింట్ అనేది జాయిన్ ఉంటుంది. ఆ ప్లేస్లో మీకు ఏదైతే ప్రొఫైల్ కావాలో ఆ ప్రొఫైల్ని డ్రా చేసుకొని మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు చూసినారంటే హెలిక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే మీరు ఇచ్చిన హైట్ వచ్చి లైన్ వచ్చి హైట్గా తీసుకుంటుంది. యాక్సిస్ అంటే మీరు వేసిన యాక్సిస్ని మిడిల్గా తీసుకొని సెంటర్గా తీసుకొని హెలిక్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాని యొక్క పిచ్ ఏదైనా మార్చుకోవాలంటే ఇక్కడ పిచ్ వాల్యూ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మార్చుకోవచ్చు. లేదు నాకు యాంటీ క్లాక్ వైజ్ కావాలంటే యాంటీ క్లాక్ వైజ్ థ్రెడ్ అనేది వేసుకోవచ్చు. మనం బోర్డ్కి క్లాక్ వైజ్ థ్రెడ్ వేసినామంటే నట్కి యాంటీ క్లాక్ వైజ్ థ్రెడ్ అనేది వేయాలా. మీకు ఏది కావాలో అది యాక్టివేట్ చేసుకోండి. లేదు మీకు సర్ఫేస్గా కావాలంటే సర్ఫేస్, లేదు మీకు థ్రెడ్స్ లాగా కట్ అయిపోవాలంటే కట్ చేసుకోవచ్చు. రిమూవ్ మెటీరియల్ అనేది యాక్టివేట్ చేసినారంటే ఆటోమేటిక్గా థ్రెడ్స్ లాగా క్రియేట్ అయిపోతుంది. లేదు మీరు రిమూవ్ మెటీరియల్ డీయాక్టివేట్ చేసినారంటే స్ప్రింగ్ లాగా ఉంటుంది. మీకు ఎలా కావాలో అలా, అంటే మీరు ఈ లైన్ ఎక్కడైతే వేస్తారో అంత హైట్లోకి వస్తుంది. అండ్ దెన్ సెంటర్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా హెలిక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా హెలిక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, ఇదైతే మీకు మ్యాక్సిమం అర్థం ఏంటది. మళ్ళీ కంట్రోల్ Z ఇస్తున్నాను. సేమ్ ఇదే ఆబ్జెక్ట్కి వాల్యూమ్ హెలికల్ స్వీప్ అప్లై చేస్తాం. వాల్యూమ్ హెలికల్ స్వీప్ రెఫరెన్స్లోకి వెళ్తున్నాను. డిఫైన్ పర్పెండిక్యులర్ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్
మనం అప్పుడే లైన్ వేసినాం చూసారా, ఆ లైన్ అనేది కొంచెం డిస్టెన్స్లో వేసుకోండి. ఇంత డిస్టెన్స్ వేసుకుంటున్నాను. సెంటర్ లైన్ కూడా కంపల్సరీ డ్రా చేసుకోండి. సెంటర్ లైన్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. మిడిల్ మౌస్ బటన్ ఓకే. ఇక్కడ సెక్షన్స్ అనే ఆప్షన్ ఉందా, సెక్షన్స్లోకి వెళ్ళేసి స్కెచ్ డే కాబట్టి క్రియేట్ ఆర్ ఎడిట్ సెక్షన్, మనకి ఏదైతే సెక్షన్ కావాలో అది వచ్చి ఇక్కడ డ్రా చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ లైన్ వచ్చి చూసినారా, అక్కడ నుంచి డ్రా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్నాను. ఇంకా కొంచెం పైకి రావాలి అది రెక్టాంగిల్. ఇలా డ్రా చేసుకుని ఓకే ఓకే వేస్తున్నాను. ఆటోమేటిక్గా ఆ స్వీప్ అనేది సేమ్ అదేలాగానే థ్రెడ్స్ లాగా కట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే హెలిక్స్ అండ్ ఓరియంటేషన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ 3D ఆబ్జెక్ట్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఏమంటే రొటేట్ చేసి దాన్ని చూసుకోవచ్చు, టూల్ ఎలా కట్ అయింది అనేది ఇలా రొటేట్ చేసి చూసుకోవచ్చు. అంతే డిఫరెన్స్ వాల్యూమ్ హెలికల్ స్వీప్కి ఇల్లే డిఫరెన్స్. ఓకే, ఇక్కడ చూసినారంటే దీన్ని క్లిక్ చేసి మీరు ఆ స్వీప్ అనేది రొటేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏ సెకండ్. ఈ స్వీప్ని మీరు ఇలా రొటేట్ చేసి కట్ చేసిన పోర్షన్ని చూసుకోవచ్చు. అంతే హెలికల్ స్వీప్కి వాల్యూమ్ హెలికల్ స్వీప్కి ఉండే డిఫరెన్స్. ఇది కూడా మాక్సిమం అర్థమైంటుంది. ఓకే చేశాను. వాల్యూమ్ హెలికల్ స్వీప్ అయితే క్రియేట్ అయిపోతుంది. మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంటుంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూసినారంటే స్వెప్ట్ బ్లెండ్. ఇక్కడ ఉండే 3 ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూసినారంటే స్వెప్ట్ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది. దీని గురించి చూస్తాం. చూడండి, ఫస్ట్ బ్లెండ్, రొటేషనల్ బ్లెండ్ కూడా చూసేస్తాం. స్వెప్ట్ బ్లెండ్ అంటే ఏం లేదు, స్వీప్ని బ్లెండ్ని కలిపితే స్వెప్ట్ బ్లెండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ బ్లెండ్ అంటే ఏమని తెలుసుకునేసాం. ఆటోకేర్లో అయితే లాఫ్ట్ కమాండ్ అంటారు, క్యాటియోలో అయితే మల్టీ సెక్షన్ సాలిడ్ అంటారు, క్రియోలో బ్లెండ్ అంటారు. బ్లెండ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. సెక్షన్స్లోకి వెళ్తాను. సెక్షన్స్లోకి వెళ్ళేసి డిఫైన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిఫైన్ ఏ ప్లేన్లో కావాలా, ఈ ప్లేన్లో కావాలా, స్కెచ్. నాకు ఏదైతే స్కెచ్ కావాలో ఇప్పుడు దీనికి 4 కార్నర్స్ ఉంటుంది. 1 2 3 4 కంపల్సరీ మనం వేసే అన్ని ఆబ్జెక్ట్స్కి 4 కార్నర్స్ అనేది ఉండాలా. ఇప్పుడు ఎంత డిస్టెన్స్లో కావాలా, సెక్షన్స్లోకి వెళ్ళండి. సెకండ్ వన్ అయితే క్రియేట్ అయింది. మీకు ఎంత డిస్టెన్స్లో కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 350 mm కావాలంటే 350 అని టైప్ చేసుకోండి. 350 ఇచ్చి ఎంటర్. స్కెచ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్కెచ్ లోపలికి వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్కిల్ వేసినారనుకోండి, ఇలా ఒక సర్కిల్ వేసినారు. ఈ సర్కిల్ని మీరు 4గా డివైడ్ చేసుకునేలాగా ఉంటుంది. డివైడ్ అనే ఆప్షన్ మనం స్కెచ్లో నేర్చుకున్నాం. డివైడ్ తీసుకుంటాను. 1 2 3 4గా డివైడ్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్ ఓకే. చూసినారంటే ఇప్పుడు లాఫ్ట్ లాగా క్రియేట్ అవుతుంది. మళ్ళీ మీకు రెక్టాంగిల్ కావాలనుకుంటే మళ్ళీ సెక్షన్ లోపలికి వెళ్ళండి. మీకు ఎన్ని సెక్షన్స్ కావాలంటే అన్ని సెక్షన్స్ కంపల్సరీ 4 పాయింట్స్ ఉండాలి. ఇన్సర్ట్ స్కెచ్, ఎంత స్పేసింగ్ కావాలో అది చేసి స్కెచ్ లోపలికి వెళ్ళిపోండి. మళ్ళీ ఒక రెక్టాంగిల్ కావాలంటే సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను నేను. సెంటర్ రెక్టాంగిల్ సెంటర్ పాయింట్ నుంచి మీకు ఎంత అయితే సైజ్ కావాలో అంతవరకు క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూసినారంటే అది కూడా ఆటోమేటిక్గా లాఫ్ట్ లాగా క్రియేట్ అవుతుంది. మీకు ఎలా కావాలో అలా అనేది డిఫరెంట్ షేప్స్ వేసుకొని, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక 6 హెక్సాగన్ ఒకటి వేసారనుకోండి, ఇది కూడా 6గా డివైడ్ చేసుకుంటారు అలా. ఓకేనా, లేదు నేను ప్రీవియస్గా ఫస్ట్ ఇప్పుడు నేను 6 వేసుకోవాలంటే 6 అయితే నాకు రాదు, ఎందుకంటే ఇది 4గా డివైడ్ అయిపోయింది. అది మళ్ళీ ఏం చేయాలి, మీరు మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ స్కెచ్ లోపలికి వెళ్ళేసి దాన్ని 6గా డివైడ్ చేసుకోవాలి. థర్డ్ వన్ 6గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ 6గా డివైడ్ చేసుకొని ఆ తర్వాత లాస్ట్ వన్కి వచ్చి ఇప్పుడు 6 ఇన్సర్ట్ చేసుకొని 6 చేసినారంటే ఆటోమేటిక్గా 6 సైడ్స్ అనేది వచ్చేస్తుంది మీకు. ఓకేనా, మళ్ళీ స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుంటాం. మిడిల్ మౌస్ బటన్ డివైడ్ అనే కమాండ్ తీసుకోండి. డివైడ్ అనే కమాండ్ తీసుకోండి. 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్ ఓకే. చూసినారంటే లాఫ్ట్ మనకి క్రియేట్ అయిపోతుంది. షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ మౌస్ని మూవ్ చేసినారంటే ప్యాన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మల్టీ సెక్షన్ సాలిడ్ ఆర్ స్వే బ్లెండ్ ఏదైనా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఓకే ఇచ్చినారంటే ఆ బ్లెండ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ క్లిక్ చేసి ఎడిట్ కాంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ. మళ్ళీ మీరు దాన్ని సర్ఫేస్గా కన్వర్ట్ చేసుకోవాలంటే సర్ఫేస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. రొటేట్ చేసి చూడండి, ఇప్పుడు సర్ఫేస్గా ఉంటుంది. లేదు మీకు సాలిడే కావాలంటే సాలిడే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకొని ఓకే ఇచ్చినారంటే బ్లెండ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ Z ఇస్తున్నాను. బ్లెండ్ నాకు అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది, రొటేషనల్ బ్లెండ్. దానికోసం నేను ఏం చేస్తానంటే ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ కార్నర్ పాయింట్స్ ఈక్వల్గా ఉండాలా. సెంటర్ రెక్టాంగిల్ తీసుకొని సెంటర్ నుంచి ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. మిడిల్ మౌస్ బటన్ కంపల్సరీ ఇక్కడ ఒక సెంటర్ లైన్ అనేది డ్రా చేయాలా. సెంటర్ లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకుంటాను. మిడిల్ మౌస్ బటన్ సెంటర్ లైన్ అనేది డ్రా చేసుకోండి. సెంటర్ లైన్ డ్రా చేసినాక ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే స్వీప్లోకి వెళ్ళేసి రొటేషనల్ బ్లెండ్ యాక్టివేట్ చేసుకుంటాను. ఇప్పుడు సెక్షన్స్లోకి వెళ్ళేసి స్కెచ్ ఆల్రెడీ మనం స్కెచ్ చేసి ఉంటాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను.